వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ జనని. ఈరోజు 1 సంవత్సరం వరకు నిలవ ఉండే రెడ్ చిల్లీ పౌడర్ని ఎలా చేసుకోవాలనేది ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఆంధ్ర స్పెషల్ అన్నమాట. ఆంధ్రాలో చేసుకునే ఈ కారాన్ని చాలామంది ఇష్టపడతారు. ఇలా మీరు చేసుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా చక్కగా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చెప్తాను. రెడ్ చిల్లీస్ 1 కేజీ తీసుకుంటాను. అలాగే ధనియాలు 1/2 కేజీ, జీలకర్ర 50 గ్రాములు, ఆవాలు 20 గ్రాములు, మెంతులు 30 గ్రాములు, టర్మరిక్ 1/4 కేజీ తీసుకోవాలి. అయితే ఆవాల్ని నేను వేయలేదండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకుంటే బాగానే ఉంటుంది, నేను మాత్రము అవాయిడ్ చేశాను. అలాగే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క మన ఇష్టాన్ని బట్టి కొద్దిగా వేసుకుంటే చాలు. వీటిని ఎలా చేసి కార పొడిలా ఎలా చేస్తామనేది చూపిస్తాను. ఒకటి తర్వాత ఒకటిగా వేయించుకుంటూ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకోవాలి. ఫస్ట్ అయితే ఆవాలు నేను అవాయిడ్ చేశాను కాబట్టి మెంతులు చూడండి, మెంతుల్ని ఎల్లో కలర్గా ఉన్నవి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేలా వేయించుకోవాలి. అలాగే జీలకర్రను కూడా సేమ్ ధనియాలు కూడా వేయించుకోవాలి. చివరిగా ఎండుమిర్చిని వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కొంచెం గింజలు లాస్ట్లో గింజలు ఉంటాయి, అవి ఫస్ట్ వేగిపోయిన తర్వాత కొంచెం నలుపు వచ్చేస్తాయి అన్నమాట. అవి మనం గమనించుకుంటూ వేయించుకుంటే అవి బ్రౌన్ కలర్కి వచ్చేసరికి ఆ వేడితో ఈ ఎండుమిర్చి అంతా వేగిపోతాయి. అయితే మనం మంట తగ్గించుకొని చేసుకోవాలి. అంటే ఎండుమిర్చి వేసినప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అలా నెమ్మదిగా చేసుకుంటే మాడకుండా చక్కగా వేగుతాయి అన్నమాట. అలా ఆ కారం అంతా ఎండుమిర్చి అన్నీ అయిపోయిన తర్వాత గింజల్ని కూడా సపరేట్గా గింజల్ని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా బ్రౌన్ కలర్కు రావాలి. అప్పుడు చివరిగా అన్నీ కలిపి మిల్లుకి పట్టించుకోవాలి. మిల్లు తెచ్చుకున్న తర్వాత దాన్ని మూత తీసి ఒక నైట్ అలా ఉంచాలి. మనం దేంట్లో ఆడించుకున్న దాని మూతను తీసి ఉంచుకోవాలి, లేదా బ్యాగ్లో అయినా సరే బ్యాగ్ను కూడా తెరిచి ఉంచుకోవాలి. అది కాటన్ బ్యాగ్ అయితే ఇంకా మంచిది. నేను అలాగే కాటన్ బ్యాగ్లోనే సాధారణంగా ఆడిస్తూ ఉంటాను. దానికి 2 days 3 days తర్వాత వెల్లుల్లిపాయలను కలుపుకోవాలి. నేను ఎలా కలుపుతున్నానో చూడండి. వెల్లుల్లి రేకల్ని అలా రోట్లో కొంచెం అలా చిదిమిన తర్వాత కారంలో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.